రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ శ్రేణులపై దాడులు హెచ్చుమీరాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వైసీపీ నేతలతో కలిసి ఆయన ఎస్పీని కలిశారు. తాడిపత్రిలో జరిగిన సంఘటన మీద ఆయన ఎస్పీకి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో తాడిపత్రితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు తీవ్ర స్థాయికి చేరాయని, వీటి పట్ల కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా తన సొంత ఊరు తాడిపత్రికి వెళ్తే పెద్దారెడ్డిని ఎందుకు అడ్డుకున్నారని ఆయన నిలదీశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయని, అప్పట్లో ధైర్యంగా ఎదుర్కొని నిలబడామన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి దాడులకు భయపడదే లేదని, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూడా కేవలం ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో పరిస్థితులను కూడా తీసుకొని వస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఎలా జరుగుతూ ఉందో మిగతా జిల్లాలో, ఈ అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి, అంటే మే 12వ తేదీ నుంచి 11వ తేదీ ఏప్రిల్ 12వ తేదీ నుంచి కూడా అక్కడ అనేకమైన కూడా సంఘటనలు కూడా జరగడం, ఆ తర్వాత కూడా మళ్ళా కూడా తీసుకొని రావడం, తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ 4 తర్వాత కూడా కనీసం ప్రశాంతత కూడా ప్రివేల్ చేస్తారని డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చేస్తారు, నార్మల్సీ తీసుకొస్తారని చెప్పేసి మేమంతా అనుకుంటే, ఈ రోజుకు కూడా దాదాపుగా 85 రోజులు కూడా కావస్తా ఉంది. ఈ రోజు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ, లేకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కానీ, కడకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మన 2004వ తేదీ జూన్ 4వ తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ్యుడైన పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి ఎల్లనూరు మండలంలోనే తిమ్మంపల్లికి కానీ లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ అనేకం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ 3 రోజుల కిందట ఛార్జ్ తీసుకున్న ఏ జగదీష్ గారిని కానీ లేకపోతే ముందుండే ఎస్పీకి కానీ డిపార్ట్మెంట్ అని చెప్పినా కూడా సరిలేని పరిస్థితి కూడా ఈ రోజున్న విషయాన్ని కూడా ఈరోజు కూడా మరి కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పేదే కాకుండా నిన్నటి రోజు మొన్న 2 రోజుల కిందట మంగళవారం పెద్దారెడ్డి గారు తన వ్యక్తిగతంగా కూడా ఏదో కొన్ని పేపర్లు ఉన్నాయి అని చెప్పి పోలీస్ పర్మిషన్ తో, పోలీస్ ప్రొటెక్షన్ తో ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతనితో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన పంపించిన తర్వాతనే వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా పోయేసేస్తే 10 నిమిషాల లోపలే అతను పోయే లోపలే అక్కడ గుంపుగా ఏర్పడి అక్కడ ఒక వాతావరణం కూడా సృష్టించేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈరోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతా ఉంది అన్నమాట. ఎవరు కానీ పెద్దారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారెడ్డి అంతా కూడా ఈ తాడిపత్రికి ఎవరు రాకూడదని, వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయను, ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా వారిపైన అని చెప్పేసి వ్యవస్థలకే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఈరోజు ఈ దేశంలోనే ముఖ్యమంత్రి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా కూడా తప్పులు చేస్తే కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఈ రోజు దేశంలో ఉంటే, కానీ ఈ రోజు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం వ్యక్తులను కూడా కనీసం వాళ్ళ ఇంటిలో ఉండడానికి కూడా వీలు లేదని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా థ్రెట్ చేసేటట్టు కూడా మాట్లాడినా కూడా ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉండే చేతగాని పరిస్థితులా, లేకుంటే ఈ యొక్క అధినాయకత్వమే ఈరోజు ఎవరైతే స్టేట్ హెడ్ ఉన్నారో వారి యొక్క ప్రోత్సాహం వల్ల అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ అనేది కూడా అందరికి కూడా వ్యవస్థ అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకోబడుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చూసినా చాలా విషయాలు కూడా చెప్తా ఉంటారు. చాలా మంది అధికారులు కూడా అంటున్నాడు, కనుక అధికారులను కూడా బెదిరించే స్థాయికి కూడా ఈరోజు ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని, గ్రూప్ 1 ఆఫీసర్లని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పనిచేశారు అధికారులుగా, పోలీస్ ఆఫీసర్లుగా కానీ రెవెన్యూ అధికారులు కానీ పనిచేసినారంటే చాలు మూలబెట్టండి అని చెప్పేసి వాళ్ళు పెట్టేసి చేస్తున్నామంటే దానికి అర్థం ఏమంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ జాయింట్ వ్యవస్థలో వారిని కూడా ఒక రకంగా కూడా బెదిరించే పద్ధతిలో ఈ రోజు కూడా పోతుంది. కాబట్టి ఇంత అలుసుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. ఏమాత్రం కూడా వ్యవస్థ అంటే భయం లేదు. అటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నాయి. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా మేము తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే
ఇప్పటికే చాలా మంది అధికారులతో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను 95లో ముఖ్యమంత్రి అవుతాను, 1995లో ముఖ్యమంత్రిగా ఎలా ఉంటే అట్లా ఉంటాను. మాకు కూడా తెలుసు, నేను కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున 96లో కూడా. 95లో కూడా ఈ జిల్లాలో అటువంటి పరిస్థితిలో ఉండేది. చాలా నియోజకవర్గాల్లో కూడా ఎవరికైనా డెమోక్రటిక్ గా ఫంక్షన్ చేసుకోలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ప్రజలను కూడా అప్పుడు అధికారంలో కూడా ఎలా ఉండేది అంటే అటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొని రావాలనుకుంటున్నారా? అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంతో పాటు ఈ అనంతపురం జిల్లా కూడా తీసుకొని రావాలంటున్నానని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని మేము అని స్ట్రైట్ గా కూడా నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా కానీ వారు చెప్పినట్టు కూడా అమలు పరచాలన్నా కూడా కొద్ది కాలం అనేది కూడా మేము టైం ఇవ్వాలని చెప్పే దాంట్లో ఈ అనంతపురం జిల్లాలో కూడా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా మేము వారికి టైం ఇవ్వాలి, పని చేయని అని చెప్పేసి దాంట్లో ఊరికే ఉన్నాము. కానీ చేతగాక చేతులు ముడుచుకొని మాత్రం కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. పార్లమెంటు స్థానాల నుంచి అసెంబ్లీ స్థానాల వరకు కూడా మిమ్మల్ని మీరు గెలిపించారు. మీరు వాగ్దానాలు అమలు పరచుకోవడానికి మీ అందరూ కూడా కృషి చేయండి, మా సహకారం ఉంటుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే వెల్ఫేర్ విషయంలో కావచ్చు, పూర్తిగా కూడా సహకారం ఇస్తాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా డెమోక్రసీ పైన కూడా నమ్మకం ఉన్నవారు. కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించిన ఏకపక్షంగా మేము రూల్ చేస్తామన్నా కూడా ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా తీసుకొని మేమే ఆ సీట్లో కూర్చున్నట్లుగా చేసుకొని బిహేవ్ చేస్తామంటే మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటిస్తాం. గతంలో కూడా ప్రతిఘటించిన మీ జిల్లాలో ఇంకా ప్రతిఘటిస్తాము. ఈరోజు పెద్దారెడ్డి గారు ఎక్కడ కూడా ఫంక్షన్ చేసేదానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా అక్కడ తాడిపిత్రులో ఫంక్షన్ చేయడానికి అతన్ని కూడా తాడిపిత్రికి కూడా వెంటనే కూడా తీసుకొని పోవాలి, తీసుకొని పరిస్థితులు కల్పించమని చెప్పి ఎస్పీ గారిని అడిగాం. ఎస్పీ గారు గన ఈ ప్రభుత్వం గన కల్పించకపోతే వాటి పరిస్థితులు పోతే మేము కూడా మా పార్టీ కూడా పోయి రాజకీయ కార్యకలాపాలు కూడా తాడిపిత్తరే కాదు అటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గంలో కూడా పని చేస్తుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను.